యవ్వన ప్రాయం నా ఇష్టం, ఐస్ క్రీమ్ లాంటిది అని చెప్పి ఎంజాయ్ చేయాలని ప్రయత్నం చేస్తే దానికి మూల్యము చెల్లించక తప్పదు. రక్షించబడిన తరువాత తుంటరి పనులు చేసిన, తప్పుడు పనులు చేసిన, తప్పటడుగులు వేసిన నువ్వు శిక్షించబడతావు. దావీదు రక్షించబడిన వాడు, దేవుడు అంటే తెలుసు. అలాంటి వాడు తెలిసి తెలిసి తప్పు చేసినప్పుడు దేవుడు తాను పడిన పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు, క్షమించాడు. తానే శిక్ష మాత్రం అనుభవించక తప్పలేదు. తప్పు చేసి వచ్చేసి క్షమాపణ కోరేసుకుని దేవుడు నన్ను క్షమించేస్తాడులే అనేటటువంటి భరోసాతో దేవుని యొక్క క్షమాపణను లైసెన్స్ గా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా తప్పు చేస్తా, ఆదివారం వచ్చి క్షమాపణ కోరుకుంటా, దేవుడు నన్ను క్షమించేస్తాడు. నో 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 నో, క్షమిస్తాడు గాని నువ్వు తప్పు చేసిన ప్రతిసారి విత్తిన విత్తనాల వల్ల మొలకెత్తేటటువంటి ప్రతిఫలం ముందు చూసావో అనుభవించక తప్పదు. సో ఐమ్ ఆస్కింగ్ యూ, డూ యు లవ్ గాడ్? ప్రేమికులు చూడండి, ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? ఎట్లా ఉంటుంది? లెట్స్ ఫర్గెట్ ద వర్స్ట్ పార్ట్, లెట్స్ థింక్ అబౌట్ ద గుడ్ పార్ట్. నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఫీలింగ్స్ ఆన్ క్లౌడ్ 99 అంటారు కదా. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, హ్యావ్ యూ ఎవర్ బీన్ ఆన్ క్లౌడ్ 99 విత్ జీసస్? హ్యావ్ యూ ఎవర్ టేస్టెడ్? అది ట్రై చేసి చూడు. ఆ ప్రేమలో అంటే ఇంక ఏ ప్రేమను కోరో, ఎవడు ప్రేమించినా ఆ ప్రేమ నన్ను నింపుతుంది. కాబట్టి నా స్వభావం ఇది. నేను ఎవరిని నేను ఎరిగి ఉన్నాను, ఎందుకంటే నన్ను చేసిన వాడు ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు, నా తోడున్నాడు. దిస్ ఇస్ వై ఐ యామ్. యు సీ, దట్ ఈస్ వాట్ ద రియల్ ఫ్రూట్. మనలో దేవుడు కోరేది సరెండర్ టు ద హోలీ స్పిరిట్, సబ్మిట్ టు ద హోలీ స్పిరిట్, ఒబే టు ద హోలీ స్పిరిట్, నాట్ బికాస్ ఆఫ్ ఫియర్, నాట్ బికాస్ ఆఫ్ ఫోర్స్, బట్ బికాస్ ఆఫ్ లవ్. ఏది ఏమైనా కూడా దేవుని మీద ఆధారపడు. ఏది ఏమైనా కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడు. ఈ రోజు మనకి రక్షకుడైన యేసున్నాడు. మన జీవితంలో కార్యం జరిగిస్తానికి, మన జీవితంలో అవకాశాలు, తరుణాలు ప్రతిదీ అనుగ్రహిస్తానికి రక్షకుడైన యేసున్నాడు. మన కొరకు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్న యేసున్నాడు. ఈ రోజు మన జీవితంలో కార్యం జరిగించే దేవుని వాటిలో చూస్తానండి. Psalms 119:67. శ్రమ కలుగక మునుపు, శ్రమ కలుగుతానికి ముందు నేను త్రోవ విడిచితిని. నేను త్రోవ విడిచాను. I didn't have patience, I didn't have perseverance, I didn't have the endurance. త్రోవ విడిచిపోయింది. ఈ రోజు చాలా మంది త్రోవ విడిచిపోతానికి కారణం అదే. కానీ ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి, నీ వాక్యము అనుసరించి, ఒబేయింగ్, సరెండరింగ్, లెర్నింగ్, నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను. ఈరోజు దేవుడు కోరేది అదేనండి. ఎందుకంటే మన శ్రమల మధ్యలో ఆయన మీద మనం ఆధారపడతాం.